ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను వినిపిస్తున్నాను కదండి. ఈ కథలను తమిళ భాషలో రచించిన వారు శ్రీ ము అరుణాచలం గారు. దీనిని తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఇంకా కథ ప్రారంభం చేస్తానండి. తంజావూరు జిల్లాలో సత్తిముట్రం అనే ఒక కుగ్రామం ఉంది. చోళుల ప్రాచీన రాజధాని అయిన పళయ్యారైకి దగ్గరలో ఉంది ఈ గ్రామం. అక్కడ ప్రసిద్ధి వహించిన ఒక శివాలయం ఉంది. కొన్ని వందల ఏండ్లకు మునుపు ఆ గ్రామంలో ఒక కవి ఉండేవాడు. ఆయన అసలు పేరు మరుగున పడిపోయింది. ఆయన్ని అందరూ సత్తిముట్రం కవి అని వ్యవహరించేవాళ్ళు. ఆయన్ని ఆ గ్రామ పరిసరాలలో ఆదరించగల వదాన్యులెవ్వరూ లేకపోయారు. ఇంట్లో ఆయనకు పడుచు భార్య మాత్రమే ఉన్నది. వదాన్యులు లేకపోవడంతో పేదరికంతో ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆ రోజుల్లో చోళదేశంలో చోళుల ప్రాబల్యం నశించిపోయింది. అందువల్లనే కవులకు రాజాదరణ లేకుండా పోయింది. తమ కవిత విని కవితామృతాన్ని ఆస్వాదించగల సహృదయులంటే చాలు. కవులకు 10,000 కదా, అలాంటి వారెవ్వరూ లేరు. అలాంటి వారెవ్వరూ లేకపోయారే అనే బాధే కవులకు క్షుద్బాధ కంటే ఎక్కువగా ఉండేది. ఆ పరిస్థితిలో ఆయన పాండ్యదేశపు రాజుగారి ప్రశస్తిని విన్నాడు. అక్కడ రాజ్యం చేసే పాండ్య భూపతి కవితామృతాన్ని చక్కగా ఆస్వాదించగలడని, కవుల్ని ఆదరించే సుస్వభావం కలవాడని ఆయన విన్నాడు. పాండ్యదేశానికి వెళ్ళి పాండ్యరాజుని దర్శించి అతని వద్ద తన కవితా ప్రతిభను ప్రదర్శించి కీర్తితో పాటు తన దారిద్ర్య రోగాన్ని కూడా నివారించుకుని తాను తన భార్య సుఖంగా కాలం గడుపుదామని ఇలా ఎన్నెన్నో ఆశలు పేర్చుకున్నాడు. ఆయన తన అభిలాషను భార్యకు తెలిపి తన సమ్మతిని పొందాడు. ఆ తర్వాత ఆయన చాలా దూరం ప్రయాణం చేసి చివరికి మధుర చేరుకున్నాడు. పాండ్యుని ఆస్థానానికి సకాలంలో వెళ్ళాడు. ఆయన వేషం దారిద్ర్య వేషం. బాగా ఎండిపోయిన కడుపు, గుంటలు పడ్డ కళ్ళు, చిరిగిపోయిన గుడ్డలు. ఈ వేషంలో ఉన్న ఆయన్ని ఆస్థాన కవులు ఆస్థాన ద్వారం వద్ద చూశారు. ఆయన చూస్తే ఎవరు మాత్రం గౌరవిస్తారు? అంత పేదరికపు అవతారం. మరి వాళ్ళో రాజాదరణకు పాత్రులై హాయిగా కాలం గడుపుతున్న వాళ్ళు. ఆయన కవితా ప్రతిభకు వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ ప్రతిభకు వాళ్ళు ఎలా గ్రహిస్తారు వాళ్ళ ధనిక వేషంతో? సహజంగా కవులకు ఉండే స్పర్ధను పురస్కరించుకుని వాళ్ళు ఆయన్ని లోపలికి పంపడానికి నిరాకరించారు. పాపం ఆయన ఏం చేస్తాడని ఎవరో పెట్టిన అన్నం కాస్త తిన్నాడు. దేహాన్ని కప్పుకునేందుకు చింకిపాతలు ఉన్నాయి కానీ చలి నుంచి కాపాడగలిగే గుడ్డలు కానీ దుప్పటి కానీ ఏవి ఆయన వద్ద లేవు. ఊళ్ళో ఉన్న సత్రానికి వెళ్ళి అక్కడ ఒక మూల కూర్చున్నాడు. ప్రయాణానికి ముందు తాను అనుకున్నవన్నీ ఆయన్ని కలిచివేశాయి. పాండ్యుని ముందు తన ప్రతిభను ప్రదర్శించి బహుమతులు పొందాలని కదా ఆయన వచ్చాడు. ఎంత నిరాశ! సత్తిముట్రంలో భార్య ఒంటరిగా ఉండి తనని తలుచుకుంటూ ఎంత కుమిలిపోతున్నదో. ఆయన తలుపులు భార్య వద్దకు పరుగులు తీశాయి. అప్పుడే ఆ మందిరం పక్కగా రాత్రివేళ నగర శోధనకి గాను పాండ్య భూపతి వచ్చాడు. ఆయన ఆ వీధులన్నీ తిరగసాగాడు. ఆయన మనస్సులోనూ ఒక బాధ ఉంది. ఆనాటి ఉదయం ఆయన అంతఃపుర సుందరోద్యానవనం వాకిలి వైపుకి వెళ్ళాడు. అక్కడ ఒక కాలవ గట్టున కొన్ని కొంగల్ని చూశాడు. పరిశీలనగా చూశాడు. వాడి అయిన ముక్కు, పగడంలా ఎర్రని ఎరుపు. ఆ వాడి ముక్కుతో అది ఒక చేపని పట్టుకుంది. అప్పుడు ఆ కొంగ ముక్కునే రాజును చూస్తున్నాడు. ఆ ముక్కు అతని హృదయంలో ఒక ప్రశ్నను లేవదీసింది. అంతఃపురానికి తిరిగొచ్చాడు. కొద్దిసేపటికల్లా సభవాళ్ళు సమావేశమయ్యారు. కవులేమో తండోపతండాలుగా వచ్చారు రాజాస్థానానికి. వాళ్ళని ఉద్దేశించి రాజు ఇలా అన్నాడు: పండితులారా, ఇవాళ పొద్దున కాలువగట్టున నేను కొన్ని కొంగల్ని చూశాను. వాటి పొడుగాటి వాడి ముక్కులు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నా మనస్సుకి నచ్చేలాగా ఆ కొంగల ముక్కుకి సరిపడా ఒక ఉపమను చెప్పండి, వినదలుచుకున్నాను అన్నాడు. వెంటనే కొందరు కవులు కొన్ని భావాలు ఉపమలు చెప్పారు. కొందరేమో ఆలోచించి కొన్ని భావాలు చెప్పారు. వాటిలో ఏదీ రాజుకి నచ్చలేదు. ఆయన ముఖ కవళికలను బట్టి ఆ విషయం కవులు గ్రహించారు. ఈ పరిస్థితిలో ఆనాటి గోష్ఠి ముగిసింది.
ఆ తర్వాత కవులు వెలుపలికి వస్తూ ద్వారం వద్ద సత్తిముట్రు కవిని చూశారు. ఆయన దారిద్ర్యవేషాన్ని చూసి లోపలికి పంపడానికి వాళ్ళు నిరాకరించారు. తాను చూసిన కొంగల దృశ్యానికి అనుగుణమైన ఉపమను ఎవ్వరూ చెప్పజాలనందుకు రాజు చాలా చింతాక్రాంతుడైనాడు. ఆ చింతతోనే ఆయన ఆ రోజు నగర శోధనకు బయలుదేరాడు. ఆయనకి ఒక కవిత సన్నసన్నంగా వినపడింది. ఆ గొంతులో చెప్పనలవి కాని వేదన, దుఃఖం కలిసి ఉన్నాయి. సత్రానికి ఒక పక్కగా నిలబడి ఆ కవితను విన్నాడు రాజు. ఆ చీకట్లో రాజు నిలబడినట్లు లోపలున్న కవికి తెలియలేదు. తాను విన్నది సత్తిముట్రు కవి చెప్పిన కవిత. ఆయన సత్రం వసారాలో ఒకవైపు కూర్చున్నాడు. సత్తిముట్రు కవికి ఆ సమయంలో భార్య గుర్తుకు వచ్చింది. ఇంకా రాత్రి కాలేదు. కొంగలు కొన్ని ఆహారాన్ని సేకరించుకుని తిని తమ గూళ్ల వైపుకి తిరిగి వెడుతున్నాయి. నక్షత్రాల వెలుగులో కొంగలు ఎగిరి వెళ్ళడాన్ని కవి చూశాడు. కవితా హృదయం, ఏకాంతం, దురవస్థ, క్షుద్బాధ, చలి. అప్పుడు ఆయన ఒక కొంగను దూతగా చేసుకుని తన భార్యకు ఒక సందేశాన్ని పంపాలనుకున్నాడు. కొంగ, ఎర్రకాళ్ల కొంగ, తేగను రెండుగా చీల్చినట్లుగాను వాడిగాను ఉండే ముక్కుగల ఎర్రకాళ్ల కొంగ, నువ్విప్పుడు దక్షిణాపథంలో ఉన్న కన్యాకుమారిలో స్నానం చేసి ఉత్తరాన ఉన్న మా కావేరీలో స్నానం చేయడానికి ఎడుతున్నావు కదా, అలా వెళ్ళేటప్పుడు మా గ్రామం సత్తిముట్రుకి వెళ్ళు. అక్కడి పంటకాలువ గట్టున ఉండు. ఆ ఊళ్ళోనే నా భార్య ఉంది. కప్పు కురుస్తుంది కాబట్టి గోడలన్నీ తడిగా ఉండే ఇల్లే మా ఇల్లు. గోడ మీద ఉన్న బల్లి నేనొస్తానంటూ చెబుతున్న ధోరణిని నమ్మి నా కోసం ఎదురుచూసి నా భార్య నిరాశ చెంది ఉంటుంది. ఆమెను చూసి నా దురవస్థను ఇలా తెలుపు. నీ భర్తను చూశాను. అతను పాండ్య మహారాజు గారి ఒక సత్రం వాకిట్లో చింపి పాతలు ధరించి వేరే ఉడుపులు లేక చలిగాలిని భరించలేక కాళ్లతోనూ చేతులతోనూ దేహాన్ని కప్పుకుని పళ్ళు కొరుక్కుంటూ పెట్టెలోని పాముల శ్వాస మాత్రమనే కలిగి ఉన్నాడు. ఆ దరిద్రుణ్ణి నేను చూశాను అని చెప్పి రాగయుక్తంగా కవిత చదివాడు. పాండిత్యం వల్ల గొప్ప కవిత అవతరించింది. మనోహరమైన రాగంతో కలిసి అది సుమధురంగా వినపడింది. అందులో నిజమైన దుఃఖం అంతర్లీనమై ఉండడం వల్ల ఆ కవిత పాండ్యుని హృదయాన్ని కరిగించింది. కవిత ఎత్తుగడే పాండ్యుడి హృదయాన్ని ఆకర్షించింది. ఎర్రకాళ్ల కొంగ నోటికి తగిన ఉపమ కోసం అతను ఆరాటపడ్డాడు. మహాకవులు ఆ ఉపమని చెప్పలేకపోయారు. కానీ ఇక్కడ ఒక పేద కవి ఎవరు అడగకుండానే చక్కని ఉపమను చెప్పాడు. తేగను రెండుగా చీల్చినట్లుగాను వాడిగాను ఉండే ముక్కుగల ఎర్రకాళ్ల కొంగ అనేది అతని కవిత. రాజుగారి చింత తొలగిపోయింది. తానలా నిలిచి విన్నది ఎవరికీ తెలియకుండా రాజు అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లవారక ముందే ఒక సేవకుణ్ణి పంపి సత్తిముట్రు కవిని తన వద్దకు పిలిపించుకున్నాడు రాజు. ఆయనకి మంచి ఉడుపులు ఇచ్చాడు. మంచి భోజనం పెట్టించాడు. రాజసభకి రప్పించాడు. ఆయన రాగానే ఆయన్ను ఉద్దేశించి, కవిగారు, నిన్న రాత్రి సత్రం సావిట్లో ఎర్రకాళ్ల కొంగ అంటూ మీరు చెప్పిన కవితను ఇప్పుడు ఇంకోసారి చెప్పండి అని ఆజ్ఞాపించాడు. తాను చెప్పిన కవిత రాజుగారికి ఎలా తెలిసిందా అని కవి ఆశ్చర్యపడిపోయాడు. కానీ రాజాజ్ఞ అతన్ని సంతోషపరిచింది. కొంగ కొంగ ఎర్రకాళ్ల కొంగ అంటూ తన కవితను శ్రావ్యంగా గంభీరంగా చదివాడు. అది విన్న రాజు సభవారిని ఉద్దేశించి, కవులారా, నిన్న మిమ్మల్ని బహు విధాలా అడిగాను. ఇవాళ పేరు తెలియని ఈ కవి చెప్పిన కవితను మీరు కూడా విన్నారు కదా. దీన్ని నిన్న రాత్రి నగర శోధన సందర్భంలో రహస్యంగా విని చాలా సంతోషించాను అని తరువాత ఆ కవి జీవితం గురించి అడిగి తెలుసుకున్నాడు. సత్తిముట్రు గ్రామానికి ఒక దూతను పంపి ఆయన భార్యను తగిన రక్షణతో తన దేశానికి రప్పించాడు. ఇద్దరినీ మధురలో కాపురం ఉండేలాగా చేసి మహాగౌరవించాడు పాండ్యభూపతి. సత్తిముట్రు కవి భార్యా ద్వితీయుడై మధురలో సంతోషంగా ఉంటూ కవి నాయకుడై ప్రతిభాసించాడు. ఇదండి సత్తిముట్రు గారి కథ. మీకు గనక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకి పంపించండి, షేర్ చేయండి. ఇంకా తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ఉంటాను. నమస్తే.